బట్ ఎనీవే అధ్యక్ష, మన సుచిత్ర టు కొంపల్లి, అల్వాల్ టు షామీర్పేట్ చాలా జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశాలు అధ్యక్ష. దానివైపు మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాను అంటున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ వైపు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022లో ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష. అది వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు, 31 కిలోమీటర్స్ కేవలం 26 నిమిషాల్లో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్పీడ్తో మెట్రో వెళ్ళే విధంగా అన్ని రకాల టెక్నాలజీ సాయంతో చేసినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని కంప్లీట్గా మీరు పక్కకు పెట్టినారా ఈ ప్రభుత్వం, లేకపోతే ఏం జరుగుతుందన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి, మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వైపు విస్తరిస్తామని చెప్పి ఈ మధ్యనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఇప్పటి వరకు మంత్రి గారు కూడా ఫ్యూచర్ సిటీ మీద డిస్కషన్ చేశారు కాబట్టి, అంటే అసలు జనసాంద్రత లేనటువంటి, అసలు ఎక్కడుందో తెలియనటువంటి ఫ్యూచర్ సిటీ వైపేమో మెట్రో రైలు పెడతామంటున్నారు. మరి ఎయిర్పోర్ట్ వైపు ఉన్నటువంటి మెట్రో రైలుని తీసేస్తే జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటటువంటిది ఒకటి అధ్యక్ష. ఫ్యూచర్ సిటీ దాంట్లోనే ఎట్లాగో వారు మాట్లాడతారు కాబట్టి 56 గ్రామాలు మీరు కలిపాము, FCDA కార్పొరేషన్ పెట్టాము, అథారిటీ పెట్టామని చెప్తున్నారు కదా. ఈ 56 గ్రామాలలో NREGS పోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే మనం స్పెషల్ అథారిటీలో వీళ్ళను గ్రామీణ ప్రాంతాలను తీసి మున్సిపాలిటీలలో అర్బన్ ఏరియాస్లో వేస్తే NREGS పోతుంది. మరి ఆ NREGS పోయేటటువంటి మహిళలకైనా పురుషులకైనా ఏదన్నా మీరు అర్బన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కానీ